ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది. ఆఖరాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ, అది నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకుంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్లే ఉపయోగించాలా. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం CFMSలో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ అవటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా CRDAకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కు ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం. ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా 9,407 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు.